మా ఊరి నుంచి బాబాయ్ చేపలు పంపించారండి. ఈరోజు వాటితో మీకు చేపల పులుసు చేసి చూపిస్తాను. కొన్ని పీసెస్ నేను పక్కన పెట్టాను ఫ్రై చేద్దామని చెప్పి. ముందుగా చేప ముక్కలకి కారం, ఉప్పు, పసుపు, కొద్దిగా నూనె వేసి స్పూన్తో కాకుండా బౌల్ని ఇలా షేక్ చేస్తూ కలపండి. అలా చేస్తే ముక్కలు విరగవు. ఇప్పుడు ఉల్లిపాయ, ధనియాలు మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోండి. కడాయిలో నూనె వేసి ఆ పేస్టు ఇంకా పొడుగ్గా కట్ చేసిన పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని, ఒక టమాటా ప్యూరీ లేదంటే పీసెస్ అందులో వేసి బాగా కలపాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చేప ముక్కల్ని అందులో వేసి కలిపిన తర్వాత చింతపండు నీరు వేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. మధ్యలో స్పూన్ పెట్టకుండా కడాయిని ఇలా షేక్ చేస్తూ కలిపితే సరిపోతుంది. పులుసు దగ్గర పడిన తర్వాత ఉప్పు చూసుకుని కొత్తిమీర, కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, నోరూరించే చేపల పులుసు రెడీ. సో మీకు చేపల ఫ్రై వీడియో కూడా కావాలి కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేపల పులుసు వీడియోలో ఫిష్ ఫ్రై కోసం అని చెప్పి కొన్ని పీసెస్ తీసి పక్కకు పెట్టాము కదా. ఇప్పుడు ఆ రెసిపీ చూద్దాము. జింజర్ గార్లిక్ పేస్ట్, కారం, గరం మసాలా, ధనియా పౌడర్, ఉప్పు, పసుపు, కొంచెం ఆయిల్ వేసి థిక్ పేస్ట్ చేసి కలిపించుకోండి. తర్వాత ఈ పేస్ట్ అంతా కూడా ముక్కలకి గట్టిగా పట్టించి దీనిపైన ఒక లెమన్ స్క్వీజ్ చేసి టేస్ట్ ఇంకా బాగుండాలి కాబట్టి ఫ్రిడ్జ్లో ఒక గంట సేపు మ్యారినేట్ అవ్వడానికి వదిలేయండి. గంట తర్వాత చూసి ఐరన్ తవ్వ హీట్ చేసి కొంచెం ఆయిల్ వేసి ఫిష్ పీసెస్ అన్నీ కూడా అరేంజ్ చేశాను. మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉన్న మన ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది. హాట్ రైస్తో తింటే సూపర్ కాంబినేషన్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.